షర్మిలతో పాదయాత్ర చేయించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. యాత్రకు మరో ప్రజా ప్రస్థానం పేరు ఖరారు చేశారు. 17వ తేదీన ఇడుపులపాయ నుంచి ప్రారంభించనున్నారు. పూర్తి వివరాలను మా ప్రతినిధి రెహానా అడిగి తెలుసుకుందాం. రెహానా, మొత్తం మీద వైఎస్ఆర్సీపీ పాదయాత్రకి మొగ్గు చూపినట్టు తెలిసింది. ఎప్పటి నుంచి యాత్ర ప్రారంభించే అవకాశం ఉంది? భువన, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పాదయాత్ర, ఓదార్పు యాత్ర అనే తర్జన భర్జనలకు ఎటకేలకు ఒక బ్రేక్ వచ్చిందని చెప్పుకోవాలి. షర్మిల చేత పాదయాత్ర చేయించాలన్న నిర్ణయానికి పార్టీ వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా ప్రస్థానం పేరుతోటి పాదయాత్ర నిర్వహించారు. సో దానికి కొనసాగింపుగా మరో ప్రజా ప్రస్థానం అనే పేరుతోటి ఈ పాదయాత్ర ఉండే అవకాశాలు ఉన్నాయి. అటువైపు విజయమ్మకి ఆరోగ్యం, అదేవిధంగా వయస్సు రీత్యా పాదయాత్ర చేపట్టలేరు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల చేత, జగన్ సోదరి షర్మిల చేత పాదయాత్ర చేయించాలనే నిర్ణయానికి పార్టీ వచ్చింది. ప్రధానంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభించాలని టెంటేటివ్ గా అనుకుంటా ఉన్నారు. అయితే 24వ దసరా ఉన్న నేపథ్యంలో దీనికంటే ఒకవేళ కొన్ని పూర్తి స్థాయిలో 17వ తేదీ కన్ఫర్మ్ కాకపోయినా ఒకవేళ అయితే కనుక దసరా తర్వాత అయినా ఈ కార్యక్రమం ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత చేస్తున్న పాదయాత్ర నేపథ్యంలో పార్టీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఏదో ఒక పబ్లిక్ ఇష్యూ తోటి ఆ పార్టీ శ్రేణుల్ని కాపాడుకోవడం, పబ్లిక్ సమస్యల్లో పార్టీ పోరాడుతుంది అనే ఒక మెసేజ్ పంపించడం కోసం ఈ పాదయాత్రను చేపట్టినట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. పార్టీ వర్గాల్లో అంటే పార్టీ నేతలు కొంతమందిలో షర్మిల పాదయాత్ర చేపట్టడం పట్ల కొంత వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా ఎక్కువ మంది ఇదే అభిప్రాయానికి, అంటే అధినేత అభిప్రాయానికి మొగ్గు చూపినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. భువన, అయితే మరి మొదటగా పాదయాత్రను విజయలక్ష్మి గారు ప్రారంభిస్తారని చెప్పి తర్వాత షర్మిల కంటిన్యూ చేస్తుంది. రూట్ మ్యాప్ కి సంబంధించి ఎన్ని షెడ్యూల్ ఉంటుంది, ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అనే విషయానికి సంబంధించి క్లారిటీ వచ్చిందా రెహానా?